బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ మొత్తం సినీ గ్లామర్ తో నిండిపోయింది. ఇది గ్లోబల్ సమిటా లేక ఫిలిం ఫెస్టివల్ అంటూ కూడా ప్రశ్నలు వేస్తున్నారు. కొంతమంది అయితే కామెంట్స్ కూడా చేస్తున్నారు. మొత్తానికైతే పెట్టుబడులు ఆకర్షించకుండా సినీ గ్లామర్ తో ఎంజాయ్ చేస్తున్నారు అంటూ కూడా జోకులు వేసుకుంటున్నారు ప్రజలందరూ కూడా. మొత్తానికి ఇక్కడ సినీ ప్రముఖులు రావడానికి వెనుక కారణం ఏంటి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. పెట్టుబడులు ఆకర్షించడంలో విఫలమైనందుకే సినీ గ్లామర్ అక్కడ ప్రత్యక్షమైందా అంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. సదస్సుకు తరలి వచ్చారు సినీ ప్రముఖులందరూ కూడా. సినీ గ్లామర్ తో సదస్సు మొత్తం నిండిపోయింది. అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సా లేక సినిమా ఫెస్టివల్ అంటూ జోకులు వేసుకుంటున్నారు. గ్లామర్ పబ్లిసిటీ కోసమే సినిమా వాళ్ళని పిలిపించారా అంటూ విమర్శిస్తున్నారు. వీరిలో పెట్టుబడులు పెట్టేది ఎవరు? సినీ గ్లామర్ ని పిలవడం వెనుక ఉద్దేశం ఏమిటి? సదస్సుకు తరలి వచ్చిన నిర్మాతలు, సినీ తారలు వీరి వెనుక ఆంతర్యం ఏంటి అంటూ కూడా సినీ ప్రముఖులతో చర్చాగోష్ఠి ఎందుకు నిర్వహించారు అంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి 2 రోజుల గ్లోబల్ సమ్మిట్ లో మాత్రం ఆశించిన మేరకైతే ఫలితాలు రాలేదు అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఎందుకంటే దేశ విదేశాల నుంచి అగ్రనేతలందరూ వస్తారు, పారిశ్రామికవేత్తలు వస్తారు అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా చెప్పింది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఢిల్లీ పెద్దలు ఎవరు కూడా ఈ సమ్మిట్ కి రాలేదు. ఇక పొరుగు రాష్ట్రం నుంచి కూడా ఎటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా రాలేదు. ఇక అదేవిధంగా ప్రధానిని ఆహ్వానించినా కూడా ఆయన కూడా రాలేదు. కేవలం బీజేపీ నుంచి కిషన్ రెడ్డి మాత్రమే నిన్న ఈ సమిటికి హాజరయ్యారు. సో మొత్తంగా చూసుకుంటే పారిశ్రామికంగా చూసుకున్నా కూడా అంతగా దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున అగ్రగమ్య సంస్థలు అయితే రాలేదు. మరి ఇది కేవలం సినీ గ్లామర్ కోసం మాత్రమే అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని సినీ పెద్దల్ని పిలిపించుకున్నారు. కావాలి అనే ఉద్దేశంతోనే ఇది చేశారు. ఎందుకంటే ఆశించిన మేరైతే అక్కడ ఏమీ జరగలేదు కాబట్టి, లక్ష్యాన్ని వాళ్ళు చేరుకోలేకపోయారు కాబట్టి సినీ గ్లామర్తో మొత్తం గ్లోబల్ సమ్మిట్ని నింపేశారు అనే ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి.